వాట్సాప్ గాయ్స్, నిన్న నైట్ 12:30కి దయ్యాలు దెబ్బేసుకునే టైంకి మా బ్రదర్స్కి బండి తిని బుద్ధింది అనమాట. ఆ బండి తినడం కోసం అయితే ట్యాంక్ బండి వచ్చేసాను అనమాట. నేనైతే షాక్ అయిపోయాను. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 1:30 అవుతుంది. ఆ టైంలో కూడా ఇంతమంది పబ్లిక్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఈ గ్యాప్లో ఇంత దూరం వచ్చాం కదా, ఆ బండి చాలా స్పెషల్ అని చెప్పి చాలా ఎక్స్పెక్ట్ చేశాను. తీరా అక్కడ పోయి చూస్తే అది 10 రూపాయలు కోవా బండి అనమాట. నా లవడాల 10 రూపాయల కోవా బండి కోసం నిద్రలేపు తీసుకొచ్చారని చెప్పేసి జీలో అయితే కాలిపోయింది. అయినా సరే స్మైల్తో కవర్ చేసేసి జీ మూసుకొని తినేసిన అనమాట. ఈ తిన్న తర్వాత ఇంటికి బయలుదేరదాం గ్యాప్లో ఇంకో బ్రదరు చార్మినార్ వెళ్దాం అని చెప్పేసి అన్నారు. సర్లే ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుందాం చార్మినార్ దగ్గర అని చెప్పేసి వెళ్ళిపోయాను. అక్కడ రీచ్ అయ్యే లోపల పోలీస్ సార్ వాళ్ళు వచ్చారు. బయలుదేరినమ్మ టైం అయిపోయిందని చెప్పేసి అన్నారు. సరే అని ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి రైడరు 60-70 కొట్టాడు మా రైడరు. ఈ గ్యాప్లో ఆన్ ది వేలో ఇక్కడ జిహెచ్ఎంసీ వెహికల్ కాలిపోతుంది అనమాట. రోడ్డు క్లీన్ చేసే వెహికల్. బై గాడ్ గ్రేస్ ఎవరికైతే ఏం కాలేదని అనుకుంటున్నా. ఆల్రెడీ 25 చాలా దారుణాలు జరిగినాయి. ఆ దారుణంలో ఇది ఒక దారుణం. ఆ దారుణం నైట్ నేను చూశాను అనమాట. అండ్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 3 o'clock అవుతుంది. అండ్ నా ఫేవరెట్ టీ అయితే దొరికేస్తుంది అనమాట.